హల్లెలూయా హల్లెలూయా. రెండు పైకి చెప్తామా? విశ్వాసం మన వాక్య భాగం ఏంటంటే విశ్వాసం. మన సేవకుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుడికి మందిరం లేదు, మందిరం లేదు, ప్రార్థన చేస్తాడు. దేవాది దేవుడు ఒకనొక రోజు మోటారేసి ప్రార్థన చేయించుండగా దర్శనంలో మీకు మందిరం ఇవ్వబోతున్నాను అని చెప్పారు. అయితే విశ్వాసంతో ఆ సేవకుడు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. నమ్మి అప్పుడు ఎక్కడ తండ్రిని ప్రార్థన చేస్తాను, నాకు ఎక్కడ మందిరం ఇవ్వబోతున్నావు, నాకు ఎక్కడ మందిరం ఇవ్వబోతున్నావు ఏసయ్యా అని ప్రార్థన చేస్తాడు. అయితే నీకు మందిరం ఇవ్వబోతాను, అదిగో ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద కొండ అది. అది ఎంత కొండ అంటే 5 ఫ్లోర్లు మించిపోయింది ఆ కొండ. ఆ పక్కనే చూస్తూ సెలయ్యారు. హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చెప్పారంటే అదే నీ చర్చ అన్నాడు. ఏమన్నాడు? ఆ కొండే నీ చర్చ అన్నాడు. హల్లెలూయా. కొండ చర్చ ఏంటండి? 5 ఫ్లోర్లు కొండ చర్చ. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈ విశ్వాసంతో ప్రార్థన చేయగా అదే నీ చర్చ అన్నాడు. అది నా చర్చ ఏసయ్యా అనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క నవ్వు వస్తుంది, ఇంకో పక్క ఏడుపు వస్తుంది ఈ సేవకుడికి. ఇది నా చర్చ మనసులు అనుకుంటాడు. కానీ విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు గారి దర్శనంలో చెప్పారు అంటే మరి విశ్వాసం ఉంటుందా ఉండదా? ఉంటాను. అయితే ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ సేవకుడు పిచ్చోళ్ళ ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళి ఇది నా చర్చ అంటున్నాడు, ఇది మందిరం అంటున్నాడు అనేసి ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ లైన్లో కొండ లైన్లో అక్కడ హైవే పడ్డదండి. హల్లెలూయా. ఆ కొండ ఆ లైన్లో హైవే పడ్డది. ఆ హైవే రోడ్డు 8, 1 సైడ్ 4 లారీలు, 1 సైడ్ 4 కడ్డీలు హైవే పడుతుంది. ఆ హైవే రోడ్డు వెళ్ళాలంటే కొండను పట్టాలి. హల్లెలూయా. మీకు అర్థమైందా? కొండను పట్టాలి. ఆ కొండ మొత్తం దొరుకుతుండగా ఆ కొండ దొరిసిన ఇంజనీరు ఆ కాంట్రాక్టర్ ఇద్దరు దేవుడు పెట్టలేదు. వాళ్ళిద్దరికి దేవుడు దర్శనంలోన చూపించి నేను ఇక్కడ ఒక సేవకుడికి మందిరం కట్టేసి ఇస్తానన్నాను, మీరు మందిరం కట్టేసి ఇవ్వండి ఆ సేవకుడికి అని చెప్పి ఆ ఇద్దరు కూడా లేచి ఒకరికొకరు మాట్లాడుకుంటారు. నాకు యేసుక్రీస్తు ప్రభువుగా దర్శనం ఇచ్చారండి, నాకు దర్శనం ఇచ్చారని ఇద్దరు మాట్లాడుకొని అయితే మందిరం కడదామని ఆ లైన్లోన మొత్తం అది 3 ఎకరాలు. ఏంటంటే 3 ఎకరాలు కొండ. హల్లెలూయా. ఆ 3 ఎకరాల కొండ కూడా తెలిసిన తర్వాత అక్కడ 1 ఎకరా స్థలం మిగిలింది. రోడ్డు వేసిన తర్వాత ఆ ఎకరా స్థలంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ సేవకులు, ఈ ఇంజనీరు, మన కాంట్రాక్టర్ ఇద్దరు కలిపి అక్కడ మిగిలిన స్టీల్తోని సిమెంట్తోని మొత్తం కలిపి ఒక మందిరం నిర్మించి ఈ సేవకుడికి ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఊళ్ళో జనాలందరూ, ఈ సంఘ పేదలందరూ అయ్యో మా సేవకుని హేళన చేశాము, మా సేవకుని అనుమానించాము, దేవాది దేవుడు ఉన్నారు, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము, మేము నమ్మలేదు, మమ్మల్ని క్షమించండి యేసయ్యా అని అప్పుడు సమాధాన పడ్డారనమాట. హల్లెలూయా. విశ్వాసము అక్కడ ఏమైంది? సేవకుడు విశ్వాసంతో 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు పెద్ద మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా మార్చబడతామండి, తీర్చబడతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనము పొందిన వారం, మనము సమాధానం కలిగి ఉందము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా.